ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మకి ప్రియమైన విద్యార్థిని. ఈ చదువును ఎంతో వేగవంతంగా వెళ్ళేవారిని, సదా పురుషార్థపు మార్గంలో ఉంటూ సంగమ యుగాన్ని గుర్తు తెచ్చుకుంటూ పాత ప్రపంచాన్ని మర్చిపోయి నేను ఆత్మ శ్రీమతం పైన నడిచేవారిని, శ్రేష్టాచారి ఆత్మను. ఈ క్షణం నా తండ్రి, టీచర్, పరమాత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 14/5/2025। आज का हेडिंग, मीठे बच्चे, अभी तुम संगम पर हो। तुम्हें पुरानी दुनिया से ताल्लुक तोड़ देना है, क्योंकि यह पुरानी दुनिया अब खत्म होनी ही है। ఈ పాత ప్రపంచం సమాప్తం అయ్యేదే ఉంది. నేను ఆత్మ సంగమ యుగంలో ఉన్నాను. ఆత్మనైన నాకు ఈ పాత ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు అనే స్థితిని ఎంతో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. పాత ప్రపంచంతో సంబంధం లేదు, కొత్త ప్రపంచానికి వెళ్తాను. పాత ప్రపంచం సమాప్తం అయ్యేదే ఉంది కాబట్టి సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ సంగమ యుగంలో ఉన్నాను. प्रश्न, संगम की कौन सी विशेषता सारे कल्प में न्यारी है? संगम की विशेषता पढ़ते यहाँ हो, प्रारब्ध भविष्य में पाते हैं। सारे कल्प में ऐसी पढ़ाई नहीं पढ़ाई जाती जिसकी प्रारब्ध दूसरे जन्म में मिलेगा। अभी तुम बच्चे मृत्यु लोक में पढ़ रहे हो, अमर लोक के लिए, और कोई दूसरे जन्म के लिए పడతా నహి. మరి సంగమ యుగంలో ఎలాంటి విశేషత అనేది ఉంది? మొత్తం కల్పం నుంచి ఇది అతీతమైనది. సంగమ యుగం యొక్క విశేషత, మీరు ఇక్కడ చదువుతారు, ప్రాలబ్ధం భవిష్యత్తులో పొందుతారు. ఇక్కడ చదువుతారు, ప్రాలబ్ధం భవిష్యత్తులో పొందుతారు. మొత్తం కల్పంలో ఇలాంటి చదువు ఇంకా ఎప్పుడూ చదవరు. దేని ప్రాలబ్ధమైతే భవిష్యత్తులో పొందుతారో. ఇప్పుడు మీరు మృత్యు లోకంలో చదువుతున్నారు, అమర లోకానికి అనగా సత్యుగానికి వెళ్ళడానికి. ఈ విధంగా వేరే ఏ జన్మలోనూ ఇలాంటి చదువు చదవడం అనేది ఉండదు. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏ చదువు చదివినా ఈ ఒక్క బర్త్ కోసమే. నేను ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకున్నానంటే మళ్ళీ ఏమవుతుంది? పునరావృత్తి అవ్వాల్సింది. అలాగే బాబా ఏం చెప్తున్నారు? ఈ సంగమ యుగంలో ఏదైతే నేను ఈ దివ్యమైన చదువు, పరమాత్మ చదివించే చదువు చదువుతున్నానో, ఇది ఇంకా ఎప్పుడు చదవను, కేవలం ఈ యుగంలోనే. అట్ ద సేమ్ టైం ఈ చదువు ద్వారా నాకు ఎంతో ప్రాలబ్ధం కూడా లభిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ చదువు ఇప్పటి కోసం చదువుతున్నాను, నెక్స్ట్ బర్త్ కోసం కాదు.
गीत। दूर देश में रहने वाला, సో దూరదేశంలో ఎవరు ఉంటారనేది మనకి తెలుసు. दूर देश का रहने वाला कौन, यह तो कोई भी जानते नहीं. దూరదేశంలో ఎవరుంటారనేది ఎవ్వరికీ తెలియదు. तो यह तो कोई भी नहीं जानते दूर देश में रहने वाला कौन है. क्या उसको अपना देश नहीं जो पराई देश में आए हैं, या अपना देश को नहीं जानते हैं. यह रावण राज పరాయి దేశ్ హేనా. మరి దూరదేశంలో ఉండేవారు ఎవరు? స్వయం పరమాత్మ. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. వారు ఈ పరాయి దేశంలోకి వస్తారు. వారికంటూ ఏ దేశం లేదా? వారెందుకు ఇక్కడికి వస్తారు? రావణ రాజ్యం పరాయి దేశం. స్వయం పరమాత్మ శివ శ్రేష్ఠకారి ఈ దేశంలోకి వస్తారు. దేనికోసం? ఒక దివ్యమైన కర్తవ్యం చేయడానికి. अच्छा, रावण का परदेश कौन सा है और देश कौन सा है? शिव बाबा का अपना देश कौन सा है, पराया देश कौन सा है? फिर बाप आते हैं पराये देश में, तो उसका देश कौन सा है? द ब्यूटिफुल पॉइंट. రావణుడికి తన దేశమేది, పరాయి దేశమేది. రావణుడు అంటే మనలో ఉన్న నెగటివిటీ. తన దేశం ఏమవుతుంది? కలియుగం అవుతుంది. పరాయి దేశం ఏమవుతుంది? సత్యుగం అవుతుంది. అక్కడ రావణుడు ఉన్నాడు. పరమాత్మకి పరాయి దేశం ఏమవుతుంది? ఈ రావణ ప్రపంచం, కలియుగం. తమ దేశం ఏమవుతుంది? పరంధామం. వారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. अपने देश की स्थापना करने के लिए, लेकिन क्या यह अपने देश को खुद आते हैं? మరి పరమాత్మ వచ్చారు మన దేశంలో ఒక సత్యుగ స్థాపన చేయడానికి. మరి కానీ వారు ఈ దేశ స్థాపన చేయడానికి ఆటోమేటిక్ గా వస్తారా? ఇస్ పర్ విచార్ సాగర్ మంథన్ కర్నా హే. పరాయి దేశం ఏంటి, మన దేశం ఏంటి, రావణుడిది ఏంటి, పరమాత్మది ఏంటి, పరమాత్మ ఎప్పుడు ఎలా వస్తారు, దీనిపైన చాలా ఇన్డెప్త్ గా మీరు ఆలోచించాలి. यह बहुत समझने की बात है. रावण का पराई देश बहुत बहुत सच है. राम राज में कभी रावण आता नहीं. సో ఇక్కడ ఒక ట్రికీ పాయింట్ చెప్పారు. రావణుడు అనగా నెగటివిటీ ఉన్నప్పుడు, రాముడు అనగా పరమాత్మ ఉండడం జరగదు. రాముడు అనగా పరమాత్మ ద్వారా స్థాపన చేయబడేది ఉన్నప్పుడు, రావణుడు అనగా నెగటివిటీ అనేది ఉండదు. రామరాజ్యం సత్యుగం. సత్యుగంలో రావణుడు ఎప్పుడు ఉండరు. बाबा को रावण का देश में आना पड़ता है, क्योंकि रावण राज्य का चेंज करना है. మరి భగవంతుడు ఈ రావణ రాజ్యంలో రావలసి వస్తుంది. ఎందుకు? ఈ రావణ రాజ్యంలో ఒక చేంజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడైతే మనం సంగమ యుగంలో ఉన్నాం. వహ్ సత్యుగ్ మే నహీ ఆతా, కలియుగ్ మే నహీ ఆతా, సంగం పర్ హీ ఆతా హే. సో ఇంత క్లియర్ కట్. రావణుడు ఎక్కడుంటారు? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, రావణుడు అనగా మనలో నెగిటివిటీ ఎప్పుడు వస్తుంది? సెకండ్ క్వశ్చన్. థర్డ్, పరమాత్మ ఎక్కడుంటారు? థర్డ్ క్వశ్చన్ అయితే. ఫోర్త్, పరమాత్మ దేనికోసం వస్తారు? ఈ రావణ రాజ్యాన్ని చేంజ్ చేయడానికి వస్తారు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. వారు సత్యుగంలోకి రారు, వారు కలియుగంలోకి రారు. ఎప్పుడొస్తారు? సత్యుగానికి కలియుగానికి మధ్యన ఒక సంగమం అనేది ఉంటుంది. इस किनारे राम का, उस किनारे है यह देश. इस किनारे राम का, उस किनारे रावण का. यह సంగం హేనా. మరి ఇటువైపు రామరాజ్యం అంటే ఇటువైపు రావణ రాజ్యం. ఈ రాజ్యం ఈ విధంగా అవ్వాలి అంటే ఎంతగానో పురుషార్థం అనేది జరగాలి, ఎఫర్ట్ అనేది జరగాలి కదా.
आप ना इस तरफ के है ना उस तरफ के है, आप సంగం పర్ హో. కానీ మీరు అటు కంప్లీట్ డివైన్ డైటిజం లేదు, అటు కంప్లీట్ డెవిలిష్నెస్ కూడా లేదు. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇక మీరు ఇప్పుడు ఏం చేయాలి? పాత ప్రపంచంతో ఎలాంటి తైలుక్ సంబంధం పెట్టుకోకూడదు. పరంతు బుద్ధి మే జాంతే పురానా దునియా ఖతం హోనా హీ హే. మీ బుద్ధి అయితే చెప్తుంది ఈ పాత ప్రపంచం ఇక సమాప్తం అయ్యేదే ఉంది. आत्मा कहती है अभी मैं संगम पर हूं, बाप आया है जिसको खिवయ్యా भी कहते हैं. ఆత్మ అంటుంది నేను ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాను, భగవంతుడు నా కోసం వచ్చారు. దేనికోసం? అతను ఒక నావికుడుగా అయి ఇటువైపు దుఃఖం నుంచి ఇటువైపు సుఖంలోకి తీసుకెళ్లడానికి అనేది. योग के लिए समझा जाता है अपने को आत्मा समझो फिर बाबा को याद करो. సో దీని మీదే యోగం గురించి చెప్పడం జరిగింది. స్వయాన్ని ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయాలి. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. బాబా వాస్తవంగా వచ్చి ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అయ్యేదే ఉంది. అందరూ ఎలా ఉన్నారు? కర్మ బంధనంలో ఉన్నారు. కాకపోతే సత్యుగంలో కర్మ సంబంధంతో ఉంటారు. ఎందుకంటే బంధనం అంటే ఒక బాండేజ్, అంటే అది మనకి ఎక్కువగా ఇమోషనల్ గా డిపెండ్ అవుతాం కాబట్టి అది ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. సంబంధం ఒక రిలేషన్ ఎంతో సుఖాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు కర్మ బంధనాలను తెంచుకోవాలి. దీని అర్థం ఏంటి? అందరిని వదిలేసి వెళ్దామా అంటే కాదు. బుద్ధి ద్వారా కంప్లీట్ డిటాచ్మెంట్, ప్రతి ఒక్క కర్మ యాక్టివిటీతో డిటాచ్మెంట్ అనేది ఉండాలి. बुद्धि में इस समय ब्राह्मण संबंध में है, दैवी संबंध में जाएगा. మీ బుద్ధిలో ఉంది ఈ సమయం బ్రాహ్మణ సంబంధంలో ఉన్నాము, నేను ఆత్మ దైవీ సంబంధంలోకి వెళ్తాం. మరి ఈ బ్రాహ్మణ సంబంధంలో యా ఏకగా హీ జన్మ హే. ఈ బ్రాహ్మణ సంబంధంలో సంగమ యుగం ఇది ఒకటే ఒక జన్మ ఉంది. ఫిర్ 8 और 12 దైవీ జన్మ హో జాయేగా. సో ఇక్కడ బాబా బర్త్స్ యొక్క క్లారిటీ ఇస్తున్నారు. ఈ బ్రాహ్మణ జన్మ అంటే పరమాత్మ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన ఈ సంగమ యుగంలో ఒకటే బర్త్ అనేది ఉంటుంది. సో ఈ టైం మనకి లభించింది పురుషార్థం చేయడానికి ఉపయోగించాలి. ఏ సమయం ఏమైనా ఈ బాడీకి అవ్వచ్చు. ఈ కాన్షియస్నెస్ అనేది మనకు ఉండాలి. తర్వాత దైవీ ప్రపంచం, అక్కడ కంప్లీట్ 8 జన్మలు తీసుకుంటాం. తర్వాత త్రేతాయుగం, అక్కడ కూడా 12 జన్మలు తీసుకుంటాం. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఈ గుప్తమైన విషయాలను ఎంతగానో దాచిపెట్టుకుని అందరికీ క్లియర్ గా అర్థం చేయించడం చాలా ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం మీలో ఎలాంటి కర్మ బంధనాలు బుద్ధి యొక్క కనెక్షన్ ఉంటే వాటిని తెంచేయడం చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఈ చదువులో ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తారు. మన ఎయిమ్ ఒక డివైన్ పర్సనాలిటీగా అవ్వటం. మరి నేను ఆత్మ ఎంతెంతగా నా పైన అంత ఫోకస్ పెడుతున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. పవిత్ర रहना तो बहुत अच्छा है, सब चीज స్వచ్ఛ होना पड़ेगा. పవిత్రంగా అవ్వడం చాలా మంచి అలవాటు. మనం స్వీకరించే ప్రతి ఒక్కటి పవిత్రంగా శుద్ధంగా అయి ఉండాలి. ధారణ ఫస్ట్ పాయింట్, జర్ముయి जगमुई में अपना टाइम वेस्ट नहीं करना, माया कोई भी उल्टा काम ना कराए, यही ध्यान रखना है. పరచింతన వ్యర్థ చింతనలో మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. మాయ మన చేత ఉల్టా పనులు చేయిస్తుంది కదా, దీనిపైన నేను ఎంతో ధ్యాస పెట్టుకోవాలి. संग दोष में आकर कभी लूज नहीं होना,
देह अभिमान में आकर किसी के नाम रूप में नहीं फना है సాంగత్య దోషంలోకి వచ్చేసి ఎప్పుడు కూడా అలా లూజ్ గా ఉండకూడదు. మన థాట్స్ కానీ, వర్డ్స్ కానీ, యాక్షన్స్ కానీ దేహ అభిమాని దేహ అభిమానంలోకి వచ్చేసి ఎవ్వరి నామ రూపాలు ఇరుక్కోవటం లేదు కదా అనేది చెక్ చేసుకోవాలి. వారిని మనం ముందు మాట్లాడడం వేరు. నాకు కళ్ళు మూసిన వాళ్ళే గుర్తొస్తున్నారు, కళ్ళు తెరిచిన వాళ్ళే గుర్తొస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? నేను ఆ నామం రూపంలో ఇరుక్కున్నట్టు. సో ఇలా అయితే లేం కదా. సెకండ్, घर की याद के साथ साथ बाबा की याद करना है. పరమాత్మ ఇంటిని తలుచుకుంటూ తలుచుకుంటూ పరమాత్మని కూడా ఈక్వల్ గా తలుచుకోవాలి. వారు పరంధామ నివాసి, వారు శక్తివంతుడు, వారి ద్వారా నేను శక్తి తీసుకుంటున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. याद के चार्ट की डॉटरी बनती है. नोट करना है हमने सारे दिन में क्या क्या करे, कितना समय बाबा की याद में रहा. స్మృతి చార్ట్ యొక్క డైరీ అనేది తయారు చేయాలి. ఆ డైరీని కూడా మీరు చెక్ చేసుకోండి. రోజంతటిలో నేను ఎంత సమయం పరమాత్మని స్మృతి చేశాను అనేది. వరదానం, नम्रता रूपी कवच द्वारा व्यक्ति को रावण की जलाने वाले सच्ची स्नेही और सहयोगी भव. నమ్రత అనే కవచం ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసి సత్యమైన స్నేహి ఆత్మగా అవ్వాలి. कोई कितना भी अपना समय में कभी दृढ़ता की कोशिश करे लेकिन जरा भी संस्कार स्वभाव के टक्कर दिखाई ना दे. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా నలుగురితో ఉన్నప్పుడు, ఒక సంఘటనలో ఉన్నప్పుడు దృఢతా శక్తితో ఎలాంటి సంబంధ సంపర్కాల్లో ఇరుక్కోకూడదు. ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, ఇన్సల్ట్ చేసినా మీరు కానీ మీ స్టేజ్ దాటకూడదు. अब कोई रॉन्ग भी करता है तो आप राइट करो, कोई टक्कर लेता है तो आप उसे स्नेह के पानी दो. ఎవరైనా రాంగ్ చెప్పినా వారికి మీరు రైట్ చెప్పండి. ఎవరైనా మీతో ఎదురు దెబ్బలు తినిపిస్తున్నా వాళ్ళకి స్నేహం అనే నీళ్లను ఇవ్వండి. ఇలాంటి సంకల్పాలు చేస్తున్నట్టయితే ఎప్పుడు కూడా మీరు కిందకి దిగజారిపోరు. నమ్రత అనే కవచాన్ని ధరించి సహయోగాన్ని ఎంతగానో ఇస్తారు. స్లోగన్, मेरे पन की अनेक हद की भावनाओं को एक मेरे बाबा में समालो. నాది అనే హద్దు యొక్క భావనతో ఏం అనుకోవాలి? నేను ఏం చూస్తున్నా చేస్తున్నా అన్ని పరమాత్మ ఇచ్చినవే. బాబా ఏం చెప్పారు? పరచింతన, వ్యర్థ చింతనలో సమయం వేస్ట్ చేయకండి. మాయ మన చేత ఉల్టా పనులు చేయిస్తుంది. మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి నామరూపాలో ఇరుక్కోకూడదు. సదా నేను పవిత్ర ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేస్తే పరమాత్మకి నేను ఒక సహయోగి ఆత్మగా అవ్వగలను. ఓకే, నాది అనేది ఎప్పుడు రాకుండా ఇచ్చిందంతా పరమాత్మ, ఏదైనా పరమాత్మ ఇచ్చింది అని భావించినట్టు అయితే ఏమవుతుంది? హద్దు యొక్క రెస్పాన్సిబిలిటీస్, థాట్స్, రిలేషన్స్ అన్ని టేకెన్ కేర్ అనేవి అయిపోతాయి. ఎవరు చూసుకుంటారు? పరమాత్మ చూసుకుంటారు ఆటోమేటిక్ గా. ఓకే, సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను పరచింతన, వ్యర్థ చింతన చెయ్యనటువంటి ఆత్మను అని భావించడానికి ప్రయత్నిద్దాం. పరచింతన, వ్యర్థ చింతన అనేది నేను చెయ్యను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ,
పరచింతన చెయ్యనటు వారిని తదా వ్యర్థ చింతన చేయకుండా ఈ యోగి జీవితాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తానో నేను సదా పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని నేను ఆత్మ నా ఈ మనస్సును ఎంతో శుద్ధంగా పవిత్రంగా ఆరోగ్యంగా స్వచ్ఛంగా పెట్టుకుంటాను. ఈ మనసు ద్వారా ప్రతి ఒక్క ఆలోచనను శుద్ధంగా ఉన్నతంగా పెట్టుకుంటాను. నేను ఆత్మ సదా మనస వాచ కర్మన పరమాత్మ చెయ్యిని పట్టుకొని నా ఈ పురుషార్థి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. I, the soul, leave the old world and the body నేను ఆత్మ ఈ ప్రపంచం నుంచి డిటాచ్డ్ గా ఉంటాను. I, the soul, try to be detached from this world. Concentrate on the forehead of this body. Extract the power from the Almighty. I now experience the divine vibrations of the Supreme Father. Spread such vibrations to every part of this body and try to make a fruitful day by the soul. For the next few seconds, try to maintain an eternal silence. This is the silence to get connected towards the One Father. I am the God's unlimited child in the forehead of this body. I take care of my own karmas, where I make sure my every activity is decent, civilized, and makes me a highest
శాంతి, శాంతి, శాంతి. శాంతి.